హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ షార్ట్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో ఏంటి అంటే మొక్కల గురించి అనమాట. మా గార్డెన్లో మేము వేసుకున్న మొక్కలు ఏంటి అన్నది మీతో అయితే ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అలానే మా మొక్కలకి మా పాప వాటర్ అయితే పెడుతుంది. అది పెడతా ఉండగా నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను అనమాట. అది సమాధానాలు చెప్తుంది. ఎలా చెప్తుందో ఏంటన్నది మీరైతే చూసేయండి. నాడు నువ్వు కూడా నాడు. ఏం చేస్తున్నావు చిన్నమ్మా? నీళ్ళు వేస్తున్నావా? ఇటు చూడు అమ్మ, ఇటు చూడు. అలా ఇయ్యాలా నీళ్ళు? వెయ్యాలా? ఇలా చూడు. అమ్మాయి ఏంటే చిన్నమ్మాయి? ఏంటి ఏంటి పువ్వులా? ఏం చేస్తావు పువ్వులు? చెప్పు. ఇలా చూడు, పువ్వులు ఏం చేస్తావు? నువ్వు పెట్టుకుంటావా? ఎక్కడ పెట్టుకుంటావు చెప్పు. పువ్వులు ఎక్కడ పెట్టుకుంటావు? నీకు తల ఏదో ఉందా? ఏది తల? ఇదిగో. అబ్బోయ్, లాక్కోవాలి అలాగా. చూశారు కదండి వీడియో అయితే. మా పాప పువ్వులు అక్కడ పెట్టుకుంటుందంట. ఎంత క్యూట్గా చెప్తుందో. అడిగినవి అన్నీ ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి. చాలా ముద్దుగా అనిపిస్తుంది. సరిగ్గా వాటర్ వేయట్లేదు, బయట ఉంపేస్తున్నాం అని నేను తీసుకొని. నాకేంటో అండి మా అత్తయ్య గారు నేర్పించారనమాట. ఇలా మొక్కలంతా కూడా తడిపితే అవి చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి అనేసి అంటారు. నేను సరదాగా దాన్ని మొక్కలకి స్నానాలు చేస్తున్నాను అనేసి సరదాగా అంటానన్నమాట. ఇది వచ్చి మీరు చూస్తారు కదండి, పెద్ద పెద్ద మందార పూలు పోస్తుంది ఆ చెట్టు. ఈ మధ్యలో ఏంటి అస్సలు పూయట్లేదు. ఇదేమో ద్రాక్ష చెట్టు అనమాట. కింద పాతి పెడితే పై వరకు పాకి ద్రాక్ష పళ్ళు కాస్తుంది. అవి కొంచెం ఉడతలు తింటున్నాయి అన్నమాట హెల్ప్కి. అలానే ఇది తులసి కోట అనమాట. నేను మొక్కలకు నీళ్ళు వేస్తున్నాను, నాకు ఇస్తావా ఇవ్వా అని చచ్చినట్టు కూర్చుందండి. ఒక పక్కే కూర్చొని ఉండిపోతుంది, వేరే పక్కకు తిరగట్లేదు, అటు ఇటు కదలట్లేదు. ఒక పక్కే గొయ్యి అడిపోతుంది అనేసి అన్నా సరే వినట్లేదు అనమాట. ఫైనల్లీ అయితే మొక్కలన్నిటికి అయితే షవర్ అయిపోయిందండి, స్నానం అయిపోయింది అనమాట. మీకు తెలిసిందే కదండి, ఈ మొక్క వచ్చేసి ఈ సమ్మర్కి 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 3 అనమాట. దీనికి భలే మంచిగా వచ్చింది. కానీ ఇది తీసి మా గేదెలు పాక ఉంటుంది కదా అక్కడ వేస్తాం అంటున్నారు మా మావయ్య గారు. చూడాలి. ఇంటి దగ్గర ఉంటే నెరలేసేస్తుంది అది ఇది అంటున్నారు వేర్లు. ఇంచక్క ఈ పందిరిమల్లి ఎంత బాగుందో, చాలా బాగా నచ్చింది. స్మెల్ అదిరిపోయిందనమాట. అలా దీనికి పందిరైతే అల్లించి మంచిగా పైకి ఎక్కించాం. రోజుకి ఒక చిన్ని దండ అయినా పూలు వస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఇలా షవర్ చేయించాను కదా, ఇది ఎంత హ్యాపీగా చూడండి, ఎంత బాగా అనిపిస్తుందో దీన్ని చూస్తుంటే. మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుతున్నట్టు అనిపించింది నాకైతే. షవర్ అయిన తర్వాత ఆ మట్టి స్మెల్ వస్తుంది కదండి, చాలా బాగుంటుంది. అలా వచ్చిన స్మెల్ మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. వర్షం వచ్చేటప్పుడు కూడా స్మెల్ వస్తుంది, చాలా బాగా నచ్చుతుంది అనిపిస్తుంది నాకైతే. వీడియో అయితే ఇదండి, సరదాగా తీసిన వీడియో అయితే. మొన్నటిదాకా వర్షాలు కదా, ఇప్పుడు సడన్గా ఎండల మూలన మొక్కలన్నీ ఎండిపోయినట్టు అయిపోయిందండి నేలంతా. అందు గురించే ఈ వీడియో తీసి సరదాగా మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. సీతాఫలకాయలు కాసినాయండి, సీజన్ కాదు, మరి ఎందుకు కాసినాయో తెలియదు. మంచిగా చిగురు వచ్చి అక్కడక్కడ కాయలు వచ్చినాయి. ఇవి ఉంటాయో లేదో కూడా నాకైతే పూర్తిగా తెలియదు, చూడాలి. చాలా మట్టికి పోతంతా కూడా రాలిపోయిందండి, ఎండిపోయి. అక్కడక్కడ మాత్రం నిలబడి ఇలా కాయలు అయితే వచ్చినాయి. ఓకే ఫ్రెండ్స్, మా ఇంటి వెనకాల పెంచుకున్న ఈ మొక్కలు మీలో ఎంతమందికి నచ్చినాయి కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.